చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా లేదని, ఆయన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని మాగంటి బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. విభజన హామీల అమలు కోసం అనేక పోరాటాలు చేశామని, పోలవరం పూర్తి చేయడం తన లక్ష్యమని అంటున్న మాగంటి బాబుతో మా ప్రతినిధి ముఖాముఖి. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి ఈసారి తెదేపా ఎంపీ అభ్యర్థిగా మాగంటి బాబు గారు పోటీలో ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సిట్టింగ్ ఎంపీగా ఆయన ప్రజలకు సుపరిచితుడయ్యాడు. అంతేకాకుండా విభజన హామీల పోరాటాల్లో అనేక ఉద్యమాలు చేశారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంటు పరిధిలో విజయావకాశాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి ఏలూరు పార్లమెంటు పరిధిలో తెదేపాకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఫలాలే కనీ విని రీతిలో, ఊహించిన కన్నా రీతిలో ఇవాళ మేమందరం కూడా మొదటి స్థానంలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి, మామూలు కృషి కాదు. రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారా, 24 గంటలు పనిచేస్తున్నారా తెలియదు, కానీ అంత పని సంబంధించిన వ్యక్తిని నేనేది ఈ దేశంలో చూడలే, కనీసం ఈ ప్రపంచంలో కూడా చూడలేం. నేను ఇవాళ ఎంపీగా పోటీ చేసే కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం పూర్తి చేస్తే ఒక ఘనతగా, ఒక స్థానిక ఎంపీగా నాకు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే, సార్ నేను ఎమ్మెల్యేకి వెళ్ళను, నేను ఎంపీగానే ఉంటాను, మీ హయాంలో నాకు పోలవరం, కొల్లేరు, అలా అమరావతి బాగుంటుంది అని ఉద్దేశంతో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. కానీ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం పసుపు కుంకుమ మహిళలకి ఆర్థికంగా తోడ్పడతాకి తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమమే ఇవాళ మా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు ఉన్న సంతోషం ఇంత అంతా కాదు. సార్, పార్లమెంట్లో విభజన హామీల కోసం అనేక పోరాటాలు చేశారు. అయినా కూడా కొంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించిన పరిస్థితి నెలకొంది. మీకు ఆ పోరాటాలు సంతృప్తినిచ్చాయా లేదా అసంతృప్తిని మిగిల్చాయా? సంతృప్తి ఇవ్వాల, సంతృప్తి లేదు. ఎందుకంటున్నానంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వల్ల ఎవరూ సుఖంగా లేరు. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రధానమంత్రి లేదా విదేశాలకు సంబంధించిన ప్రధానమంత్రి అర్థం కాదు. 20 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు వెళ్తే మాట్లాడలేని వ్యక్తి. ఆనాడు నుంచి ఈనాడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గమనించే స్ట్రైట్ టర్న్ తీసుకున్నాం. ప్రతిపక్షంగా ఉన్న జగన్తో మాకే పోటీ తప్ప, ఇవాళ ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన కృషి చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీదే ప్రజలు చూపించే సానుభూతి పనులు అన్నీ కూడా ఉంటాయి. సార్, పోలవరం ప్రాజెక్టు తెదేపాతోనే అది సాధ్యమని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమో పోలవరం ఇంతవరకు పునాదు స్థాయిలోనే ఉంది, అది గ్రాఫిక్స్లో చూపిస్తారని అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? 20 లక్షల మంది రైతాంగం చంద్రబాబు నాయుడు గారు బస్సులు పెట్టి నేను చేసే కార్యక్రమం చూడండి అని చెప్పి ధీమాగా చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు వెళ్ళారు, ఏంటంటే ఇక్కడ ఏదో గోడ కట్టారు అంటాడు. గోడో డ్యామ్ ఏంటో తెలియని పరిస్థితి ఉంటే ఇవాళ ఏమని ప్రతిపక్షాలను అనాలండి? అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. సార్, పట్టిసీమ నిర్మాణ దశలో ప్రతిపక్షాలు వృథాగా నిధులు పారబోస్తున్నారని చెప్పేసి విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎంతవరకు మీరు సమాధానం చెప్తారు దాని మీద? ఇప్పుడు మహానదులు 2 ఉన్నాయి, గోదావరి నది, కృష్ణమ్మ తల్లి. 2 నదులు అనుసంధానం చేసిన ఘనత పోలవరం. కొంత టైం పెట్టినా, నీళ్లు గ్రావిటీలో ఇవ్వాలన్నా, పట్టిసీమ ద్వారా రోజుకి ₹1 కోటి కరెంట్ బిల్లు కట్టినా, ఇవాళకి 44,000 కోట్లు ఆదాయం వచ్చింది కృష్ణా డెల్టాకి. రైతులందరూ హ్యాపీగా ఎలా ఉన్నారు చెప్పండి? ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని తెదేపాకు బలహీనంగా ఉన్నాయంటున్నారు. దాన్ని ఎలా మీరు కలుపుకొని ముందుకెళ్తున్నారు? రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారిని చూసి ఓటేయాల్సిందే తప్ప ఎక్కడ ఏ అభ్యర్థి బలహీనత లేరు. ఓట్లేసేవాళ్ళు ఆలోచించండి, అయ్యా మంచి నాయకుడిని ఎన్నుకుందాం. ఆయనకి ఇవాళ 70 సంవత్సరాల వయసులో కూడా అంత బాగా కష్టపడుతున్నారంటే అదందరూ మన కోసం. అధికారులతో పాటు, యంత్రాంగంతో పాటు ఎంత బాగా పనిచేస్తే వాళ్ళకి స్థాయికి వచ్చేవాడిని. ఆయన ఊరుకుంటాడండి చంద్రబాబు నాయుడు గారు? ప్రతి వారం సోమవారం పోలవరం వెళ్ళో, ఇంకోటి వెళ్ళో, విదేశాలకు వెళ్ళో, ఎక్కడో ఒకటి పెట్టుబడులు తీసుకొచ్చో, క్రియా మోటార్ తీసుకొచ్చో, ఇంకో పథకాన్ని తీసుకొచ్చో, నదుల అనుసంధానం, ఎన్ని కార్యక్రమాలు మాకు చెప్పడానికి మేము మర్చిపోతున్నాం. కార్యక్రమాలు ఉండమాట చెప్తున్నా. ఇన్ని పథకాలు ఉంటాయని నేను ఎప్పుడు అనుకోవాలా. అన్ని కులాలకి కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా ఆదుకుందామని మేము పెట్టాం తప్ప ఇదేదో షో కోసం ఇంకోటి మాత్రం కాదు. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడే విదేశాల్లో అనేవారు, యువర్ గ్రేట్ చంద్రబాబు ఈజ్ డూయింగ్ వెరీ లాట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇటాలియన్ పార్లమెంట్స్ 100 మంది టప్పట్లు కొట్టారు చంద్రబాబు గారి గురించి. నేను చెప్పి ఆయనతో 1,00,000 కోట్లు ఉన్న బడ్జెట్, 1,20,000 కోట్లు ఉన్న బడ్జెట్కి 6 లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందండి? చెప్పమనండి సమాధానం. సరే, ఈ ప్రజా సంక్షేమ పథకాలు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ, పింఛన్లు కానీ, అన్నదాత సొగిపావు కానీ పార్టీ విజయానికి ఎలా తోడ్పడతాయని మీరు భావిస్తున్నారు? 100% చేసిన ఒక ఎత్తు. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త పథకాలు అనేది ఆ మహత్తరమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. ప్రజలకి డైరెక్ట్గా ఏ పార్టీ వాడని కానీ, ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ చూడకుండా పథకాలు ఇచ్చేది ఏకీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు కలిగే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుతున్నారు.
మెయిన్ చంద్రబాబు గారు మాత్రం ప్రజల మధ్యలో మాత్రం ఏ యాంటీ ఇన్కమ్సీ లేదు. సో మనం డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోవటమే. ఇది మాగంటి బాబు గారు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా తెదేపా ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమకు గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.